సిటీలో 2 రోజులు కురుస్తున్న వర్షాలతో అలర్ట్ అయింది జీహెచ్ఎంసీ. మొత్తం 8 శాఖలతో కలిపి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో ఇప్పటివరకు కంట్రోల్ రూమ్ కి 150కి పైగా కంప్లైంట్స్ అందాయి. రంగంలోకి దిగిన అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ కార్తీక్ అందిస్తారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో కొంచెమైనప్పటికీ కొన్ని ఏరియాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు కంట్రోల్ రూమ్లో ఉన్నాం. కంట్రోల్ రూమ్లో మనం చూడొచ్చు, ఆ డిస్ప్లే చూడొచ్చు. మనం ఆ ప్రొజెక్టర్ ద్వారా అంటే ఈ పోలీసు వాళ్ళు అయితే కంట్రోల్ రూమ్లో హైదరాబాద్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలు మొత్తం ఇటు అప్డేట్ చేసి టోటల్గా ఈ కంట్రోల్ రూమ్ నుంచి అన్ని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్లో 040211111 111 అనే నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా 100 నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రొజెక్టర్లో ఇక్కడ ఉన్న కంట్రోల్ రూమ్లో ఉన్న అన్ని శాఖలు సుమారుగా 8 శాఖలకు చెందిన అధికారులు, ఐటీతో పాటు శానిటేషన్, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, మిగతా అందరు సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అంటే 24/7 కూడా ఈ కంట్రోల్ రూమ్ నడుస్తున్నాం. ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం. అంటే వీళ్ళు చేయాల్సిన విజువల్స్ ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏ చిన్న వర్షం వచ్చినా కూడా, లేకుంటే ఇక్కడ వాటర్ లాగినైనా కూడా, లేకుంటే ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా వెంటనే ఆ స్నాప్ తీసి సంబంధిత అధికారి అక్కడ జోనల్ కమిషనర్ కానీ, అక్కడ ట్రాఫిక్ వాళ్ళకి కానీ ఇలా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అలర్ట్ చేస్తున్నారు. అంటే ఎక్కడ ఎలాంటి నుంచి కంప్లైంట్స్ వచ్చినా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు వీళ్ళు అక్కడ స్థానిక అధికారులకు అలర్ట్ చేస్తున్నారు. మనం ఇక్కడ మనకు కొందరు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ నుంచి ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, అసలు ఏంటి, మీరు ఎన్ని పరిష్కారం చేశారు? ఇప్పటికీ మొత్తం 147 కంప్లైంట్ వచ్చాయి. అంటే మాకు మొత్తం 4 కాల్ సెంటర్లు ఉన్నాయన్నమాట. ఒకటి డైల్ 100 అని, 211 అని, మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్ అని, ఇంకోటి ఇక్కడ కంట్రోల్ రూమ్ శానిటేషన్ ఉంటుంది. మొత్తం 4 ఉన్నాయి. దీంట్లో మొత్తం 147 కంప్లైంట్ వచ్చాయి. ఇప్పటికి మేజర్గా మేము రిలేటెడ్ చేసేది ఏంటంటే రెయిన్ రిలేటెడ్ అనమాట. వర్షానికి మేజర్గా అవి కాకుండా వేరే కంప్లైంట్స్ ఉంటాయి. జనరల్ కంప్లైంట్స్ కాకుండా రెయిన్ రిలేటెడ్ వచ్చి 50 కంప్లైంట్లు వచ్చాయి. దాంట్లో 15 కంప్లీట్ చేశారు, 31 అండర్ ప్రాసెస్లో ఉన్నారంటే పని చేస్తున్నారు. 5 మాత్రం పెండింగ్లో ఉన్నాయి. అవి కాకుండా జనరల్ కంప్లైంట్స్ వస్తాయి అనమాట. అంటే యానిమల్స్ ఇష్యూస్ అని, ఫాగింగ్ చేయలేదని, పాట్ హోల్స్ ఉన్నాయని, అవి 147 వచ్చాయి. ఈ సమస్యలు ఎంతలో పరిష్కారం చేస్తున్నారు? వెంటనే అంటే మీరు చేయాల్సిన పని ఏంటి? సమస్యలు రాగానే మీరు ఏం చేస్తున్నారు? పరిష్కారం రాగానే ఫస్ట్ కన్సర్న్ ఆఫీసర్కి ఇంటిమేషన్ పాస్ చేస్తాం అనమాట. మొబైల్ యాప్ అయితే ఆటోమేటిక్ అయిపోతుంది. డైలెంట్ అయితే మేము ఇంటిమేట్ చేస్తాం, ఫోన్ చేసి చెప్తామన్నమాట. ఎమర్జెన్సీ కింద ఎమర్జెన్సీ ఇస్తామో ఇమీడియట్గా చేస్తాం, విత్ ఇన్ 24 అవర్స్లో చేస్తాము. లేదంటే గ్రీవెన్స్కి 48 అవర్స్ టైం ఉంటుంది అనమాట మాకు, మామూలుగా జనరల్ గ్రీవెన్స్కి అయితే. దీంతో పాటుగా మనకి ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సిటీలో వర్షం పడితే ట్రాఫిక్ ప్రధాన సమస్య. ట్రాఫిక్ సంబంధించిన ఎస్ఐ ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నాం. చెప్పండి, మెయిన్గా ఇక్కడ మీరు ఉన్నారు, ఎలాంటి కంప్లైంట్స్ వచ్చాయి ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా? అంటే వర్షం పడ్డ నుంచి కూడా ట్రాఫిక్ ప్రధాన సమస్య. సెలవు కావడానికి తగ్గింది, కానీ ఎలా ఉంది ఈరోజు ఉదయం నుండి? మాకు జనరల్గా ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మాకు రోడ్ల మీద ఎదురయ్యే సమస్య ఏంటంటే ఎక్కువ వాటర్ లాగింగ్స్. ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయిందో అక్కడ దగ్గరలో ఉన్న మా కానిస్టేబుల్ మాకు కమాండ్ కంట్రోల్కి ఇన్ఫామ్ చేస్తుంటారు. అదే విషయాన్ని కమాండ్ కంట్రోల్ ద్వారా అక్కడ నుండి ఇక్కడ జిహెచ్ఎంసీ కంట్రోల్కి నాకు ఇన్ఫామ్ చేస్తే అదే విషయాన్ని నేను ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళకి నేను చెప్తుంటాను. ఎక్కడైనా చెట్లు పడిపోవడం కానీ, తర్వాత మ్యాన్ హోల్స్ పలిగిపోవడం, దానివల్ల వాటర్ మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసి అక్కడ ఒక గుంతలాగా ఏర్పడి ప్రమాదానికి కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాంటివన్నీ కూడా ఇమీడియట్గా ఎక్కువ మా ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా రోడ్డు పైన ఉంటాం కాబట్టి ఫస్ట్ మేము మెయిన్ మాకే తెలిసిపోవడం ఉంటాం. దానివల్ల మేము వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇమీడియట్గా ఆ ప్రాబ్లం అక్కడ సాల్వ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మొత్తానికి ఇది అంటే దీంతో పాటుగా మనం ఇప్పుడు ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్టర్ మొత్తం కూడా జీహెచ్ఎంసీ పూర్తిగా కూడా టెక్నాలజీని వాడుకుంటుంది. అంటే ఈ రోజుతో పాటు నైట్తో పాటు రేపు కూడా వర్ష సూచన ఉందని ఇటు వాతావరణ శాఖ కూడా జీహెచ్ఎంసీకి అలర్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు సెలవు దినం, బక్రీద్ కావడంతో కొంచెం ట్రాఫిక్ మార్నింగ్ వర్షం పడినా కూడా అంతగా ట్రాఫిక్ జామ్ కాని పరిస్థితి ఉంది. కానీ రేపు వర్కింగ్ డే కావడంతో ట్రాఫిక్ ఎక్కువ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా అటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూస్తున్నారు. దీంతో పాటుగా జీహెచ్ఎంసీ పాత భవనాలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. పాత భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నిటి కూడా ఇప్పటికే అధికారులు పలు సూచనలను అవగాహన పరుస్తున్నారు. ఆ స్థానిక అందులో ఉంటున్న వారిని, శిథిల భవనాల్లో ఉంటున్న వారిని అన్ని విధాలుగా వాళ్ళకు అవగాహన పరిచి వాళ్ళు బయటకు వెళ్ళి దగ్గరలోని కమ్యూనిటీ హాల్లో కానీ, ఇటు పాఠశాలలో కానీ వాళ్ళు చేరుస్తున్న పరిస్థితి ఉంది. అంటే మొత్తానికి ఓవరాల్గా కూడా జీహెచ్ఎంసీ ఎలాంటి హైదరాబాద్లో ఇటు వాతావరణ శాఖ సూచించిన విధంగా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా, ఎలాంటి అదైనా కూడా వెంటనే పరిష్కరించేందుకు, వెంటనే చేసేందుకు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా కృషి చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కూడా మొత్తానికి 24/7 కూడా కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. ఇది జీహెచ్ఎంసీ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అభిలాష్తో కార్తీక్, V6 న్యూస్, హైదరాబాద్.